సో టైటిల్ దగ్గర నుంచి గ్లిమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. థ్యాంక్ యూ సార్. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు పెద్ద సీరియస్ క్వశ్చన్స్ ఇచ్చి అంత కంటెంట్ ఏమి ఇవ్వలేదు మీరు. బట్ గేదెకి లేకపోతే జంతువులకి కూడా ఆత్మలో దెయ్యాలు ఉంటాయా? ఉంటాయి సార్. అంటే అంటే ఆత్మ అనేది మన దెయ్యం ఉంటుంది అనేదే మిత్ యాక్చువల్లీ. సో దాన్ని మనం రకరకాలుగా ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉంటాం. బట్ గేదె ఆ, దోమలు దెయ్యాలు అవుతాయి, మనం తినే కోళ్ళు దెయ్యాలు అవుతాయి. యాక్చువల్గా నేను డాకిని షాకినీలతో కొన్ని అనుకున్నా, వాళ్ళు తినే చికెన్ కూడా దెయ్యం కోడని, వాళ్ళు తినే మటన్ కూడా దెయ్యం మేక అని. కాదండి, గేదెల దాకా ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కోళ్ళు మేకలో కూడా దెయ్యాలు అవుతాయంటే అదో టెన్షన్ ఇప్పుడు నాకు. లేదండి, ఇది టోటల్గా దెయ్యం అని కాకపోయినా ఈ సినిమాలో మీకు చూపించినట్టు ఆ చిన్న పిల్లాడు 9 నెలల పిల్లాడే దెయ్యం అండి ఈ సినిమాలో. ఓకే. సో ఆ పిల్లాడు ఆడుకునే గేమ్లో పార్టీ అని ఒక్కొక్క ఐటమ్ని వాడుకుంటా తన రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది కదండి. అంటే నాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ గేదె అన్నారు కదా, గేదె ఆత్మ ఏమన్నా చూపిస్తారా? అది ఎలా ఉందండి, ఉంటుందో ఉంది గేదె ఆత్మ, దానికి కాన్సెప్ట్ కూడా ఉంది. అది సొసైటీ రిలేటెడ్ ఉంటుంది. ఎనీవేస్, మనుషులు దెయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేదా అనేది ఒక డిబేట్. ఇప్పుడు కొత్త డిబేట్కి ఒక ఎక్స్ట్రా ఫీడ్ యాడ్ చేశారు. మేబీ సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ఫుల్లీ దిస్ ఫిల్మ్ విల్ బీ విత్ మీ ఐదో గారు. సార్, ఐ హోప్ ఆన్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, షుగర్ చెప్పండి. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. చాలా మీకు ఐదో గారు తింటే కడుపు నిండింది, కానీ మాకు మిమ్మల్ని ఎక్కడ చూస్తుంటే కడుపు నిండుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఐ నో యువర్ స్ట్రగుల్, ఎంత కష్టపడ్డారు. మిగతా 2-3 గారెలు కూడా వేస్ట్ పోలేదండి. నెపోలియన్ పేరుతోనూ ఆ షాడో ఒకటి, ఇంకొకటి ఒక చిన్న 5 పైసలు ఇటుపోతుందనే దాని మీద ప్రతినిధి, కానీ చాలా అంటే దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డిఫరెంట్ కంటెంట్. టైం పడుతుంది సార్, టైం పట్టింది. దానికి భోగేంద్ర గుప్తా అనే ఆయన నెయ్యి పోసాడు, అంతే తేడా. అంతే తప్ప అది మీ జర్నీ చాలా మంచి జర్నీ అండి. మీరు సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చెప్తారు, సూపర్గా చేశారు. ఇది కూడా నాకు చాలా నచ్చింది, నెపోలియన్ రిటర్న్స్ అనేది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్వశ్చన్స్ ఫ్లోలో అడుగుతానండి. షూర్. రవి గారు, సార్ చెప్పండి. సినిమా చూస్తేనేమో తెలుగు, టైటిల్ ఏమో ఇంగ్లీష్లో, ఏంటి అంటే అది ఇంతకుముందు నెపోలియన్ అనే క్యారెక్టర్తో సీక్వెల్ కాదు కానీ ఫ్రాంచైజ్ లాగా తీసుకెళ్తున్నా ఒక ఐడియాని. కాకపోతే నెపోలియన్ ఈజ్ ఇంగ్లీష్ టైటిల్, అంటే క్రిస్టియన్ వాళ్ళ దట్ మనకి ఫ్రెంచ్ లీడర్ అది ఉంది కదా. సో రిటర్న్స్ అనేది తెలుగులో రాసేటప్పుడు వీటిలో అంత ఇదిగా వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ నెపోలియన్ అనేది అందరికి తెలుసు, రిటర్న్స్ అనేది కూడా ఇంగ్లీష్లో ఉంటే బెటర్ అని. బట్ మేబీ ఇది ఫస్ట్ ఇది కాబట్టి నెక్స్ట్ రిలీజ్ వాల్ పోస్టర్స్ ఆ టైంకి వచ్చినప్పుడు నేను ఐ గో విత్ ద తెలుగు పోస్టర్స్ కూడా వెళ్తానండి. అంటే హర్రర్ చాలా వచ్చినాయి, బట్ ఏం కొత్తగా చూపించబోతున్నారు ఇందులో? అండి, ఇంతవరకు 9 నెలల పిల్లాడు దెయ్యమే రెవెన్యూ తీసుకోవడం అనేది నాకు తెలిసి ఇక్కడైతే లేదు. ఈవెన్ నేను వరల్డ్లో కూడా ఎక్కడ చెక్ చేశాను, ఎక్కడ దొరకలేదు. సో 9 months బాయ్. సో మీరు పుర్రెని చూస్తే పళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే 9 నెలల పిల్లాడికి పళ్ళు కూడా ఉండవు. సో అలాంటి ఇంత చిన్న దీన్ని అలాంటి పిల్లాడి తాలూకా రివెంజ్ స్టోరీ అది. సో దెయ్యం అయితే 60 ఏళ్ళలోనైనా 1 year అయినా సరే దెయ్యాలకు ఉండే శక్తులు తనకే ఉంటాయి అనేది మనం ఎలాగో రాసుకుంటాం. మాట్లాడతాయి. ఐ థింక్ ట్రై చేయొచ్చేమో. ఐ థింక్ 9 నెలలు అన్నారు కదా, 9 నెలలకు మాటలు రావు. అంటే దెయ్యం ఏదైనా చేయొచ్చు, పరిగెడుతుంది, చంపుతుంది, డైపర్ వేసుకుని వచ్చి చంపేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. హాయ్ రవి గారు. హాయ్ అండి. మీరేమో కేసు పెట్టిందేమో గేదె మీద పెట్టారు, ఇప్పుడేమో బాబు అంటున్నారు. అసలు ఎవరు గేదె ఏంటి మధ్యలో? బాబు తాలూకా స్టోరీ రివెంజ్ స్టోరీ అండి. బాబు అంటే ఒక దెయ్యం పని చేయాలంటే దెయ్యాలకి ఇప్పుడు సాకినికి డాకిని ఎలా తోడు ఉంటుందో, ఒక దెయ్యానికి ఇంకో దెయ్యాలు తోడున్నాయి అన్నట్టుగా. అంటే కొన్ని థింగ్స్ని ఎలివేట్ చేయాలంటే నిజంగా వేరే ఎవరో ఉన్నారు అతను అలా కాకుండా ఒక గేదె దెయ్యం అవ్వచ్చు. అంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇందులో లేదు కానీ గాడిద కూడా దెయ్యం అవుతుందండి. అది అడుగుతుంది, ఏంటండి లంచం తీసుకునేవాడు గాడిద అని చెప్పి టీవీలో వేస్తుంటారో, మా లైఫ్లో మేము ఎప్పుడు తీసుకున్నామని అడుగుతుంది. మమ్మల్ని ఎందుకు ఇలాగా బ్యాడ్ నేమ్ చేశారు అని. సో అట్లా రకరకాల థింగ్స్ ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్గా తీసుకున్నానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిల్మ్ టోటలీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద, కామెడీ మీద ఉంటుంది, నో సీరియస్నెస్. టైటిల్ పెట్టడం కోసమేమో రాంప్రసాద్ గారు మీరు కలిసి ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టు. అవునండి. నెక్స్ట్ సాంగ్ లాంచ్ వీటికి ఎక్కడికి వెళ్తారు? అంటే నెక్స్ట్ ఆ టైంకి ఇంకా కొత్తది ఏదైనా ట్రై చేద్దామని. అంటే ఎంత కొత్తగా ఆలోచించి ట్రై చేస్తే అంత రీచ్ అవుతుంది అనేది ఒక దీని మీద ప్లాన్ చేసామండి. అది ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ అండి. గారి పురాణం బాగుంది.
సో అంటే ఈ మధ్యన వచ్చే కొన్ని సినిమాలు ఏంటంటే టైటిల్ వల్ల ఫ్లాప్ అయినాయి, టైటిల్ వల్ల జనాల్లోకి రీచ్ అవ్వలేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఓపెన్గా మాటలు కూడా ఆడారు. అయినా మళ్ళీ మీరు డేర్ చేస్తున్నారు ఏంటి అంటే మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు అండ్ ప్రమోషన్ కూడా చాలా బాగుంది. సో అంటే మంచి కాన్సెప్ట్ జనాల వరకు వెళ్తే దానికి ఉంటుంది కదా, సో ఏంటని? డెఫినెట్గా, ఎందుకంటే నెపోలియన్ అనేది చాలా మందికి తెలుసు. ఇంకోటి ఏంటంటే నెపోలియన్ అనేది గుర్తుపడతారు, కాకపోతే నీడపోయింది కదా అని అంటే నెపోలియన్ అంటారు. నన్ను కూడా ఆనందరావు అనేకంటే నీడపోయిన ఆయన కదా మీరు అని అడుగుతుంటారు సమ్టైమ్స్ ఎప్పుడైనా బయట కనిపిస్తే. సో నెపోలియన్ అనేది గ్రాండ్గానే వెళ్ళింది. అండ్ ఇప్పుడు కూడా మేము టైటిల్ ఇంగ్లీష్ టైటిల్ గురించి కాంట్రవర్సీస్ అవుతుంటాయి అండ్ గెస్ట్లు ఎవరో రారు అని ఉంటారు. అందుకే నేను 2 గెస్టులని, సెలబ్రిటీ గెస్ట్లు, సాకిని డాకిని అని చాలా ఫేమస్ దెయ్యాలు. సో దెయ్యాల సినిమా చేస్తున్నాం కాబట్టి సెలబ్రిటీ దెయ్యాలను తీసుకొద్దామని చెప్పి ఇట్లాగే ట్రై చేసాం. సో కొత్తగా ట్రై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. ఇంకా అంటే ఈ మధ్య కాలంలో హర్రర్ మూవీస్ వచ్చి ఎక్కువగా కామెడీ చూపిస్తున్నారు, అదే జనాలు కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీంట్లో చూసుకుంటే మన రామ్ ఒకరినే పెట్టారు, ఇంకెవరిని? ఉన్నారు రఘుబాబు గారు కానీ రమణ్ భార్గవ్ గారు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు గ్లిమ్స్ వరకు మాత్రం నేనంటే ఎలాంటి సినిమా ఎలాంటి కలర్ అని చెప్పడానికి మాత్రమే ఇది రిలీజ్ చేసామండి. అండ్ రామ్ ప్రసాద్ గారిని అంటే చాలా మంది ఎగర్లీ వెయిటింగ్ ఎలాంటి స్టోరీస్ తో వస్తారని. కొంతమంది డైరెక్టర్లు ఏదో ఫ్రంట్ క్యారెక్టర్ అంటే సో సెపరేట్ గా అలా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంచుతున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి మాకు చూపిస్తారా దగ్గరికి? 100% అండి. 3 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. రామ్ ప్రసాద్ గారు. దివి గారు కరెక్ట్ లేదు, ముందు నువ్వే అడుగు. దివి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మీ మంచి క్యారెక్టర్ చేస్తున్నారని అర్థమవుతుంది. అంటే ఆఫ్టర్ కొంతమంది హౌస్ నుంచి వచ్చిన తర్వాత సో ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తూ వెళ్తూ ఉంటారు. బట్ మీ దగ్గరకు వచ్చేసరికి చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నట్టున్నారు. అంటే హీరోయిన్గా చేస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. లాస్ట్గా హరికథలో కూడా వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ చేశారు. సో ఏంటి ప్లానింగ్, ఏంటి ఎలా ఉంది, ఏంటి ఏం చేస్తున్నారు? అంటే ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నా కూడా సెలెక్టివ్గా వెళ్తున్నారా లేకపోతే వచ్చినవి చేసుకుంటున్నారా? లేదు, ఈ సెలెక్టివ్గానే. అంటే మన కథ చాలా మంచి కథ. రవి గారు చెప్పినప్పుడు అసలు ఇంకెవ్వరికి చెప్పొద్దు ప్లీజ్, ఇంకా ఇక్కడికి నా వరకే వదిలేసేయండి, ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కథ బాగుంటే రియలీ థింక్ ఐ విల్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. అసలు వదులుకునే ఛాన్సే లేదు. దెయ్యం ఇంత అందంగా ఉంటుందా? యాక్చువల్లీ దెయ్యాలు ఇంత అందంగా ఉంటాయా రవి గారు? అందంగా ఉన్న అమ్మాయిలే కదా దయ్యంగా మారేది. ఇది కొత్త కాన్సెప్ట్, ఇది నాకు తెలియదు. అందంగా ఉన్న వాళ్ళు దెయ్యాలుగా మారుతారా? అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు. మమ్మల్ని బాధ పెడితే మేము దయ్యాలా మారుతాము. మీరు రెగ్యులర్ గా మారుతుంటారు? మారుతూ ఉంటాము. నాకు తెలుసు. మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే మారిపోద్ది ఇప్పుడే. అదే రామప్రసాద్ గారు, సార్ మీరు రెగ్యులర్ గా సినిమాల్లో కనిపించినప్పుడు ఏదో ఉన్నాము అలా వెళ్ళిపోయి చేసేసి పక్కకి వెళ్ళిపోకుండా ఇలాంటి సినిమాలకి మీరు కనుక కొంచెం బాగా సపోర్ట్ చేస్తే ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాలు చాలా బతుకుతాయి సార్. ఎందుకంటే మీకున్న ఫ్యాన్ బేసు, మీకున్న ఫాలోయింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మీకు తెలుస్తుందో తెలీదో నాకు తెలియదు, కానీ మొన్న ఈటీవీ 30 ఈవెంట్లో చూసినప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన రిఫ్రెష్ అవ్వటం కోసం మీ ఈవెంట్స్ చూసి నేను ఎంజాయ్ చేస్తానని చెప్పారు, అంత పెద్ద స్టేజ్ మీద. అవును సార్, చాలా. మీరు కొంచెం సినిమాలకి సపోర్ట్ చేయండి సార్. సార్ నేను ఈ సినిమాకి టైమింగ్ కూడా చూడకుండా సార్ ఇలా చేద్దామంటే నేనంటాను సార్ షూటింగ్ లేట్ అయిపోతుంది, కొంచెం త్వరగా చేద్దాం సార్, ఈ డేట్ క్యాన్సిల్, అయ్యో ఎవరు సార్ క్యాన్సిల్ చేశారు, వాళ్ళతో మాడదామా అని నేనే ఫోన్ చేసి సార్ లేట్ అయిపోతుంది సార్, త్వరగా చేద్దాం సార్, మంచి సినిమా సార్, ఎందుకంటే కథ నాకు తెలుసు సార్, నాకు నిజంగా చెప్తున్నాను, నెపోలియన్ అయిన తర్వాత సారే ఒకసారి కలిసి మన ఇద్దరం చేయాలి సార్, మన ఇద్దరం అంటే ఏదో కనిపించాడు ఏదో జబర్దస్త్ ఫ్యాన్గా చెప్తారులే కలిసి చేద్దాం అని అనుకున్నా అంతే. అది గుర్తు పెట్టుకొని అది మళ్ళీ ఫోన్ చేసి సార్ టైం వచ్చింది సార్ అన్నారు. ఏంటి సార్ అంటే మన సినిమా చేస్తున్నామంటే వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళిన కథ విన్నాను, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, అంతా మాడారు, కథ బాగా నచ్చింది, త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ చేసి చాలలేదు నేను కూడా, సో నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. ఆ సినిమాకి నేను ఎంత సపోర్ట్ చేయాలో అన్ని సపోర్ట్ చేస్తాను, ఈవెన్ ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేశాను సార్. చెప్పలేండి సార్, పేమెంట్ తగ్గించుకున్నాను. లేదు అందుకనే సార్, అందుకనే చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక సినిమా నిజంగా నించోవాలంటే మీలాంటి వాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఈ జానర్ ఆఫ్ సినిమాస్ వీటికి సంబంధించిన. ఇంకొక ప్రశ్న సార్, డైరెక్టర్ రవి గారు, నాకు డైరెక్టర్గానే తెలుసు ఆనంద్ రవి, కానీ ఆయన అంతలో అంత మంచి నటుడు ఉన్న సంగతి నెపోలియన్ వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు మీకు డైరెక్టర్గా ఆయన ఇష్టమా, నటుడిగా ఇష్టమా సార్? పాపం అతని స్ట్రగుల్ నేను చూస్తున్నాను సార్. అక్కడికి వెళ్ళి యాక్షన్ చెప్పి ముందుకు ఇతను చేయాలి, ఈ లోపల యాక్ట్ చేస్తున్నాడు, చేసి ఆడ మోడల్ ఇతనే కట్ చెప్పేస్తున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు. సీన్ చేసి కరెక్ట్గా చెప్పుకుంటున్నారు, కట్ అయిపోయింది, అయిందా ఒకసారి చూడండి వస్తున్నాను. సూపర్. సో ఈ స్ట్రగుల్లో నాకు అతను యాక్టర్ నచ్చారు, డైరెక్టర్ నచ్చారు, రెండు నచ్చారు నాకు.
కానీ ఎటో ఒక వైపు పర్సంటేజ్ 0.1% ఉంటుంది కదా సార్, కొంచెం హానెస్ట్గా చెప్పొచ్చు ఇది. హానెస్ట్గా అంటే కథ విన్నాను, అతను నరేట్ చేశారు కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్గా నేను మార్క్స్ ఇస్తాను సార్. ఎందుకంటే అతను చెప్పినప్పుడు నాకు కథ కనిపించింది, పాపం స్ట్రగుల్ కనిపించింది. సో అందుకని నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఇస్తాను 1 మార్క్. సూపర్. అయితే ఈ ఒక్క ప్రశ్న, భోగేంద్ర గుప్తా గారు అసలుకి మామూలుగా బేరాలాడ్డు. అంటే ఒక నిజమైన ప్రొడ్యూసర్కి ఉండాల్సిన లక్షణం సార్. నేను కామెడీకి చెప్పట్లేదు. భోగేంద్ర గుప్తా గారు మీకు నిజంగా చాలా మంచి లక్షణాలు, పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని నేను గత సినిమాల్లో కూడా చెప్పాను. ఇట్లాంటి సినిమాకి ఆయన వైపు నుంచి మీరు ఆలోచించింది ఏంటి సార్? సార్ నేను భోగేంద్ర గుప్తా గారు ఎప్పుడు కలదు. ఈ సినిమా అప్పుడే కలిసి ఇద్దరం రూమ్లో సార్ అన్నారు, సార్ రెమ్యునరేషన్ విషయాలు ఏమంటే ఫైనాన్స్ విషయాలు సార్ మాడతారంటే రాగానే వచ్చారు, తలుపు గడ పెట్టారు, ఓ గ్రీన్ టీ పెట్టారు, అది తాగుతూ చాలా కన్విన్స్ సార్. తెలియకుండా మనం ఏమవుతుందంటే కన్విన్స్ అయిపోతామట, నా కోసం చేయండి సార్. చాలా నీట్గా మాట్లాడిన తర్వాత సరే అవన్నీ ఎందుకు, కథ బాగుంది చెప్తున్నాను సార్. నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే నేను వేరే విషయాలకు చెప్తున్నాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లొకేషన్కి వస్తే ఏం కావాలి సార్, అన్ని బాగానే ఉన్నాయా, ఏం కావాలి అంటే మనం ఇచ్చిన దాంట్లో బెస్ట్ ఇస్తే చాలు సార్. నాకు అది ఇచ్చారు అతను. నేను మాట్లాడిన తక్కువైనా సరే, అది ఏం చేసినా సరే అతను నెక్స్ట్ సినిమాకి ఎంత ఇస్తారో కూడా ఎక్స్పెక్ట్ చేయగలను. ఇంకా కాదు సార్, ఇంకా కంటిన్యూ. ఇది ఒకసారి పరిచయం కదా, మొదటి పరిచయం కదా, ఇంకా మనం ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన దాకా ఆయనతో పరిచయం తప్పదు మనకి. నాకు అర్థమైపోయింది సార్. అదే మంచి అసలు సినిమా స్టార్టింగ్, ఇంకా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ అయిన తర్వాత పార్టీ పెట్టుకుంటారు. మన ఊరికే సినిమా స్టార్ట్ అవ్వకుండా ఒక పెద్ద పార్టీ ఇచ్చారు సార్ అతను. ఇస్తాడు సార్, అలాంటి వాటితోనే పడేస్తాడు భోగేంద్ర గుప్తా గారు. సార్ నిజంగానే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ని కానీ హీరోని కానీ అప్రోచ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉండాల్సింది హిట్ అనే 2 ఎక్స్ట్రాలు. అవునండి. వాటిని పట్టించుకోకుండా ఒక ఇట్లాగా ఆనందరావు అండి ఇప్పటి నుంచి లేడు సార్, ఎప్పుడు 2005-6 నుంచి కష్టపడుతున్నాడు, స్ట్రగుల్లో ఉన్నాడు. అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న వ్యక్తిని మీరు నమ్మి ఈ రోజున ఇక్కడ దాకా తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు ఏ పాయింట్లో మీరు అంటే మీరు చెప్పింది కొంచెం ఎగ్జాగరేషన్ ఏమో. రవి గారే నాకు సినిమా నేర్పించారు. నెపోలియన్కి ముందు అసలు నాకు ఒక సెకండ్, నెపోలియన్కి ముందు నేను ఏ రోజు షూటింగ్ కూడా వెళ్ళింది లేదు. నాకు ఫ్రెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో రవి గారే యాక్చువల్గా చెప్పాలంటే మా బిగ్ బాస్. ఇవాళకి నా దగ్గర ఇంకా నేను డిజిటల్ ఫిల్మ్స్ కూడా చేస్తుంటాను. వాటిలో డైరెక్టర్తో డిస్కషన్లు ఉంటాయేమో కానీ రవి గారి దగ్గర డిస్కషన్ ఎప్పుడు ఉండదు. ఆయన ముందు రోజు వచ్చి ఇవ్వండి తీస్తున్నానంటే తీయించుకోవడం అంతే. ఎందుకంటే ఆయన మీద నాకున్న గౌరవం అలాంటిది. గౌరవం అని అంత పెద్దవాడు కాదు కానీ ఆయన అంటే ఒక బిగ్ బాస్ టైప్ మాకు. కరెక్టే. ఆల్రెడీ ఇండస్ట్రీలో కొద్దిగా నేర్చుకుంటే ఇంకా బిగ్ బాస్ ఎవరైతే నేర్పించారో ఇంకా వాళ్ళతో అవసరం ఉండదు. అయ్యో అలాగే ఉండదండి, అదే ఇండస్ట్రీ కదా సార్. లేదు మాకు ఎప్పుడు బిగ్ బాస్ ఆయనే. నేను ఇంకొక సబ్జెక్టులు ఏదైతే రెడీ చేస్తానో అవి కూడా ఆయనకి వినిపిస్తుంటాను నేను. సూపర్ సార్. ఈ సినిమా ద్వారా ఒక్క నిమిషం. బికాస్ ప్రతిదానికి సక్సెస్ కొలమానం కాదండి, అది నమ్ముతాను నేను. ఎందుకంటే నేను బిజినెస్ ఫీల్డ్ నుంచి వచ్చాను. ఒక్కొక్కసారి టైమ్లీ కొన్ని సక్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు కొంచెం లేట్ అవ్వచ్చు. బస్ స్టాండ్కి వెళ్తే మన బస్సు ముందు రావచ్చు, ఇంకోటి బస్సు తర్వాత రావచ్చు, బట్ బస్సు రావడం మాకు ఖాయం, అది నమ్ముతాను నేను. అట్లా మా రవి గారికి కూడా కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కొంచెం నేను ఆస్ట్రాలజీ కూడా నమ్ముతాను, అట్లన్నిటి వల్ల కూడా అయి ఉండొచ్చు మేబీ, బట్ రావటం మాత్రం ఖాయం. అది నమ్ముతాను నేను ఎప్పుడు. ప్రతి మనిషికి ఆ ఎఫెక్ట్ ఉంటే కంపల్సరీ హిట్ కొడతాం. సక్సెస్ అనేది మన పక్కనే ఉంటుంది. సూపర్ సార్. రవి గారు మీకు అయిపోయింది, ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చెప్పేశాడు. ఇక నుంచి మనం పార్టీలు చేసుకోవాలి. భోగేంద్ర గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఉరికి సో బేసిక్గా ఉరి క్వశ్చన్ సార్, ఉరి అక్కడ పెట్టండి సార్ మైక్. ఉరి దగ్గర. అమ్మ మీ పేరేంటి? పేరు నాకు ఇంకా పేరు పెట్టలేదు. 9 నెలలకు పేరు పెడతారు కదండి ఆల్రెడీ. పేరు పెట్టకపోవడం ఏంటి? మీ అమ్మ నాన్నలు ఎవరు అసలు? ఆదిత్య రోబో సృష్టికర్త శంకర్ వశీకర్ అయితే, ఈగ సృష్టికర్త రాజమౌళి అయితే, నా సృష్టికర్త ఆనంద్ రవి అండ్ భోగేంద్ర గుప్తా. అమ్మ బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. సినిమాలో కూడా అలాగే మాటలు ఉంటాయండి, ఓన్లీ హర్రర్గా కామెడీయా? మిమ్మల్ని భయపెడతాను, నవ్విస్తాను, అలరిస్తాను, ఆడతాను, పాడతాను. ఓకే బాగుంది. అయితే ట్రైలర్ అంటే గ్లిమ్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ నమస్తే. నమస్తే. ఇక్కడికి వచ్చిన నమస్తే మీడియా మిత్రులకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. తెలుగే కాదు, పరిచయం కూడా బాగా చేసుకుంటున్నాడు అందరికీ. అంటే సినిమాలు ఇంకా బాగా దగ్గర అవ్వాలి కదా,
ఆల్ ది బెస్ట్ అయితే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ కూడా మీరు ఇంతే ఎంకరేజ్ చేసి అందరూ హ్యాపీగా మళ్ళీ రావాలి. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలి. అయిపోయిందా? పాలు కూడా పట్టిస్తాం. రవి గారు, పాలు తాగను, రక్తం తాగుతా. ఆనంద్ రవి గారు సార్, అంటే బేసిక్గా హారర్ వచ్చేసరికి కొన్ని రియల్గా ఉన్న లొకేషన్స్లో కూడా షూట్ చేయాలి. అవి చాలా రిస్కీగా ఉంటాయి. అంటే లాస్ట్ టైం పొలిమేరా టైంలో కూడా అనిల్ గారు చెప్పారు, అడవుల్లోనూ కొన్ని శ్మశానంలో కూడా కొన్ని సీన్లు షూట్ చేసాం. సో నెపోలియన్ రిటర్న్స్కి వచ్చేసరికి అలాంటి రిస్కీ షార్ట్స్ ఏమన్నా చేశారా? రిస్క్ ఏమైనా చేశారా? ఉన్నాయండి. అది కొంచెం దెయ్యాల సినిమా అంటేనే మర్రి చెట్లు లేని దెయ్యాల సినిమా ఉండదు. సో అట్లా అవుట్డోర్లో రిస్క్ అని ఏం లేదు కానీ, బట్ కన్స్ట్రక్టివ్గా ఒక కంట్రోల్ లొకేషన్స్లోనే జాగ్రత్తగా చేసామండి. అంటే ఎలాంటి లొకేషన్స్లో చేశారు? అంటే రియల్ అంటే డిఫరెంట్ లొకేషన్స్ అంటే అంటే ఇందులో చేతబడులు అవన్నీ చాలా రెగ్యులర్గా మనం చూస్తుంటాము. బట్ ఇందులో ఒక కొత్త రకమైన తోడేల్ని పెట్టుకుని ఒక పూర్తిగా కొత్త మంత్రాలు, కొత్త పూజలు రాసాము. ఇట్స్ లైక్ కంటిన్యూ న్యూ. అందుకని సో అంత రిస్క్ అయితే ఏం లేదు. రవి గారు, అంటే ఎక్కువగా మనకి ఇక్కడ పుర్రిలే కనిపిస్తున్నాయి. సో మిడిల్లో కూడా అదే పెట్టారు. ఏంటి స్పెసిఫిక్గా అంటే ఆ పుర్రితోనే ఏమైనా ఉందా? అంటే ఆత్మ అంటే జనరల్గా ఉంటారు కదా, సో మీరు ఒక్క పుర్రిని హైలైట్ చేస్తూ అవుతుంది ఏంటి? అంటే పుర్రెతో అంటే యూజువల్గా ఇలాంటి పూజలు అవన్నీ చేసేవాళ్ళు సాధారణంగా ఆ కపాలాలు అలాంటి వాటితోనే చేస్తారు. సో అందుకని చెప్పి ఇందులో కూడా ఒక ఫిల్మ్లో చిన్నపిల్లాడి తాలూకా కపాలం మీద సినిమా ఉంటుంది. సో అందుకని అది జనంలో చాలామందికి వెళ్ళాలి అని అంటే, సో వచ్చిన వాళ్ళందరికీ అసలు వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఇక్కడ ఉన్నామని తెలియడం కోసం ఇంత ఎంట్రీ అదంతా చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్. రవి గారు సార్. సార్, ఇక్కడ సార్ స్టార్టింగ్ నెపోలియన్ వచ్చి నీడపోయిందన్నారు. దాంట్లో ఒక క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఉంది. ఇది ఏంటంటే ఒక హర్రర్ వెళ్తున్నారు, హర్రర్ ఫీల్ అండ్ డిఫరెంట్గా దయ్యమాత్మ అంటున్నారు, చిన్నపిల్లడు. ఇందులో కూడా మనకు త్రూ అవుట్ ఫైనల్గా వచ్చేటప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఏదైనా మెసేజ్తో వెళ్తున్నారా, లేదంటే ఓన్లీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటా? 98% ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. నో మెసేజెస్, నథింగ్ అండి. ఒకే ఒక సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు నెపోలియన్లో మీరు చూసి ఉండొచ్చు, జస్ట్ చిన్నగానే నడునొప్పి అనేది స్పీడ్ బ్రేకర్ వల్ల వస్తుంది అనేది జస్ట్ అలా చెప్పాలి వెళ్ళిపోతుంది కదా. అలాగే ఇందులో 1 or 2 ఇష్యూస్ ఉంటాయి తప్పితే ఇట్స్ నాట్ అట్ ఆల్ నో సొసైటీ మెసేజెస్ కానీ అలాంటిది ఏం లేదు. ఇట్స్ ఓన్లీ అలాగని ఏంటి ఆలోచనలు చెడు ఆలోచనలకు వెళ్ళేంత ఇది కూడా కాదు. ఇట్స్ లైక్ ఒక ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్, సరదాగా వచ్చి నవ్వుకొని వెళ్ళిపోయే కదండి. అండ్ ఎలాంటి సినిమాలకి అంటే ఎంటర్టైన్మెంట్ విత్ హర్రర్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే మనకి ఇక్కడ గ్లిమ్స్ లో వచ్చినట్టు సింపుల్ గా చెప్పేస్తాం మనం ఇక్కడ, బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది మ్యూజిక్ గురించి? షూర్ అండి. మీరు ఇది జస్ట్ ఎగ్జాంపుల్, ఇది సిద్ధార్థ్ అని తను మ్యూజిక్, మీరు నెపోలియన్కి కొరమీనికి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తనే చేశాడు. సో హీఈస్ డూయింగ్ ఇట్ అండి. తను అంటే ఇది జస్ట్ శాంపిల్ తన వర్క్లో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్ ఆన్ స్క్రీన్ అండి. రవి గారు, సో సార్ ఆర్క్ ఆఫ్ ద స్టోరీ ఏదైనా కానీ కొన్ని ఫిలిమ్స్ని అంటే ఇటువంటి టైప్ ఆఫ్ మీరు జంతువుల ఆత్మ కానీ లేకపోతే 9 నెలల పిల్లల ఆత్మ కానీ వాట్ ఎవర్ అంటే కొన్ని స్టోరీస్ని రిలేట్ చేస్తాయి కదా, లైక్ నయనతార గారి డోరా కావచ్చు, లేకపోతే సాయి పల్లవి గారి కణం కావచ్చు. ఓకే. సో అక్కడ కూడా సేమ్ చిన్నపిల్ల ఆత్మ అండ్ ఇక్కడ కూడా ఒక కుక్క ఆత్మ చెప్పేసి నయనతార గారు కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు. సో కెన్ వి రిలేట్ ఎనీథింగ్ విత్ దట్? అంటే మీ ఆర్క్ ఆఫ్ ద స్టోరీ వాట్ ఎవర్ లేదండి. వాట్ ఎవర్ అంటే నేను నయనతార గారి ఫిల్మ్ చూసాను, డాగ్ కార్తో పాటు సంథింగ్ ఉంటుంది. అది తన కణం చూడలేదు బేబీ అనేది. బట్ బేబీ అనేది ఒకప్పుడు దేవిపుత్రుడు అనే సినిమాలో చిన్న ఆత్మలాగా అది బేబీని, పెద్ద బేబీని చూపిస్తారు యాక్చువల్లీ. బట్ నేను రియల్ బాయ్ అంటే ఇదంతా సీసీ క్యారెక్టర్ అండి. చిన్నపిల్లాడు 9 months బాయ్ దీని మీద ఉంది. బట్ వాటికి దీనికి ఏ రిలేషన్ ఏమి ఉండదు. అండ్ దిస్ బాయ్ మన హీరోలు ఫైట్ చేసినట్టు ఫైట్స్ కూడా చేస్తాడు అబ్బాయి. ఫైట్స్ భోగేంద్ర గారు సార్, అదే నేను ఇందాక ఆల్రెడీ అడిగాను మిమ్మల్ని, ఎందుకు సార్ మనుషులు కాకుండా దెయ్యాల దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు మాట వినట్లేదు, ఈ బాగా మాట వింటున్నాయి అంటున్నారు. సో ఇంతకు ముందు ఏమన్నా ఎక్స్పీరియన్స్? నథింగ్ అండి, నేను ఏదో జోక్గా అన్నాను మీరు అడిగిన దానికి. అలాంటిది ఏం లేదండి. మార్కెట్ ఏది కొనుక్కుంటే అదే ఇస్తాం కదా.
యాజ్ ఇట్ ఈస్ అంతే తప్పితే నాకు అలాంటి బ్యాడ్ అంటే వాళ్ళు ఐ మీన్ మామూలుగా చూసుకుంటే డేట్స్ ప్రాబ్లమ్ అలాంటిది ఏం లేదండి. వెరీ 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 కోఆపరేటివ్. మన ఇందాక రాంప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన తీసుకున్న యాంకర్ ఎక్కడో ఉండే, కానీ నాకు చాలా కోఆపరేటివ్గా ఈజ్ వెరీ కోఆపరేటివ్. అందరూ కోఆపరేటివ్, ఈవెన్ టీవీ కానీ రవి గారు అంటే ఇంకా మా బాస్ అది. అందరూ కోఆపరేటివ్, అసలు దానికి ఇబ్బంది ఏం లేదు. నేను జస్ట్ ఇందాక మీద కింద మాట్లాడింది జోక్ అన్నాను తప్పితే నో ఇట్స్ గో విత్ ద ఫ్లో. దెయ్యాల సినిమాలు ఏంటంటే ప్రస్తుతానికి అందరికీ ఆ మూడ్ నడుస్తుంది మార్కెట్లో, మేము కూడా మార్కెట్కి అనుగుణంగా పోవటం అంతే. రాంప్రసాద్ గారు చెప్పండి. రాంప్రసాద్ గారు సో దీంట్లో మీ పంచెస్ బాగుంటాయా లేదంటే త్రూ అవుట్ క్యారెక్టర్ అన్నారు, అంటే సో ఎట్లా ఉంటుంది? స్టోరీ బేస్డ్ మీద వెళ్తుందండి. కొత్తగా దీంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యి చేసేది అంతా రైటింగ్ ఆనంద్ గారు రాసేసారు. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ వస్తుంది. నా పంచెస్ అంటూ ప్రత్యేకంగా ఇందులో ఏం లేవు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ దెయ్యం వచ్చినప్పుడు మా రియాక్షన్స్, మేము పడే కష్టాల్లోనే మీకు ఫన్ ఎంజాయ్ చేస్తారు. సో పంచెస్ అంటూ కొత్తగా ఏం లేదు. టీవీలో రైటింగ్ ఏవో మధ్యలో ఏమైనా ఇంప్రూవైజ్ ఉంటే చిన్న చిన్న చేసేవాడిని. అంటే పంచెస్ ఎప్పుడు జబర్దస్త్ చూస్తారు కదా, మళ్ళీ అలాగే కనిపిస్తే మళ్ళీ జబర్దస్త్లో అనుకుంటారు. కొంచెం కొత్తగా పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ దొరికింది నాకు. సో ఆ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి నేను స్టోరీ ప్రకారం వెళ్ళి దాంట్లో ఇంప్రూవైజేషన్ ఉంటే చేసుకున్నాను అంతే. ఆనంద్ రవి గారు, సో ఇందాక దివి గారు మాట్లాడుతూ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పగానే ఇంకెవరికి చెప్పొద్దు నేనే చేస్తానన్నారు కదా, మీరు అసలు ఫస్ట్ దివి గారికి ఎందుకు చెప్పారు స్క్రిప్ట్? అంటే నేను స్క్రిప్ట్ ఫస్ట్ రాసేటప్పుడు ఒక కాఫీ షాప్లో తను ఫోటోషూట్ చేస్తుంది, నేను వర్క్ చేసుకుంటున్నా. ఒకసారి కలిసింది అలాగా. అప్పుడు ఏదో తను యాక్టింగ్ నేర్చుకోవాలని కొరమైన తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళి ట్రైన్ అవుదాము అనే ఒక సిచ్యువేషను, అలా మాట్లాడుతున్న సిచ్యువేషన్లో ఇలా స్క్రిప్ట్ అవుతుంది దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అని నేను అనుకున్నా. తర్వాత స్క్రిప్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది. ఆ తర్వాత అయిన తర్వాత గుప్తా గారికి స్క్రిప్ట్ ఇచ్చిన నెక్స్ట్ డే పొద్దున్న ఎవరికి కాల్ చేద్దామని ఆలోచిస్తే గుర్తొచ్చింది. కాల్ చేశాను, ఒక 1 hourలో ఆఫీస్కి వచ్చింది. ఇంకెవరికి చెప్పగా నేనే చేస్తాను. ఇంట్లో ఆవిడ స్వార్థం ఎక్కువ ఉంది అనుకోవచ్చు. అంటే లేదు, అంటే నాకు ఆలోచన క్యారెక్టర్లో కనిపించింది కాబట్టి నేను ఇమీడియట్గా కాల్ చేశాను. సపోజ్ అమ్మాయి బిజీ ఉండి లేకపోతే ఇంకేదైనా సిచ్యువేషన్లో ఉంటే మేబీ అప్పుడు నెక్స్ట్ వేరే థాట్ ప్రాసెస్కి అట్లా. ఎందుకంటే నేను యూజువల్గా ఫస్ట్ నుంచి నెపోలియన్ అవ్వచ్చు, కొరమీన్ అవ్వచ్చు, తెలుగు అమ్మాయిల కోసమే వెతుకుతూ ఉంటాం. సో ఎవరు దొరుకుతారు ఆ సోర్సెస్లోనే వెతుకుతూ ఉంటాం కాబట్టి సో ఫస్ట్ చాయిస్ తనే అయింది నాకు. అయితే సినిమాల పరంగా ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మీరు చేసే ఫిల్మ్స్ ఏంటంటే చాలా సెటిల్డ్ గా ఒక సొసైటీకి ఏదో ఒక మెసేజ్ అనో ఇలాంటివి చాలా ఆస్పెక్ట్స్ పెట్టుకొని చేస్తుంటారు. బట్ ఇప్పుడు కొంచెం పక్కకు వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే ఇది కావాలనా లేదంటే? లేదండి, ఇది కూడా సొసైటీకి ఉపయోగపడే సినిమాలు అంటే ఏమి ఉండవండి. ఎందుకంటే పాడు చేసే ఉండవు, సిచ్యువేషన్ బట్టి వెళ్తుంటాయి అవన్నీ. కాకపోతే నాకు హారర్ జానర్ చాలా ఇష్టం. నెపోలియన్లో నేను అంత హారర్ ఏం ట్రై చేయలేదు, నీడపోయింది అనే దాని మీద వెళ్ళిపోయింది, అది టైప్లో వెళ్ళా. బట్ ఇదేంటంటే కంప్లీట్గా భయపెడుతూ నవ్వించాలనేది అనుకుని నేను రాశాను. ఇది సొసైటీకి మెసేజ్ ఇద్దామని కానీ అలాంటిది ఏం ఆలోచించలేదు. ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేయాలి అని అనిపించే రాసుకున్నానండి. దివి గారు హాయ్ అండి. హాయ్ అండి. జనరల్గా ఇలాంటి థ్రిల్లర్స్ కానీ హర్రర్ జోనర్స్ కానీ వచ్చినప్పుడు యాక్టర్స్కి వాళ్ళ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక మంచి స్కోప్ దొరుకుతుంది. సో అలా దివికి ఫిల్మోగ్రఫీలో ఈ నెపోలియన్ రిటర్న్స్ అనేది గుర్తుండిపోయే సినిమా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. యాక్చువల్లీ అదే కథ విన్నగానే మా ముగ్గురు క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. రాంప్రసాద్ గారిది, రవి గారిది, నాది. పర్ఫార్మెన్స్కి కూడా చాలా స్కోప్ ఉంది అండ్ చూడ్డానికి అన్నిటికీ చాలా బాగుంది. అసలు అక్కడ అంటే ఇట్స్ లైక్ అన్ ఆపర్చునిటీ. ఇట్స్ అ వెరీ వెరీ వెల్ రిటర్న్ బై రవి గారు. అండ్ ముందు కూడా రవి గారు చేసిన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము. పర్సనల్గా నేను ఫోన్ చేసి కొరమేన్ గురించి మాట్లాడి, అమ్మాయి బాగా చేసింది, మీరు బాగా చేశారు, చాలా బాగా తీశారు, నెపోలియన్ మూవీ చూసి బాగా చేశారు అని అలా మాట్లాడుకొని ఎప్పుడైతే రవి గారు నాకు ఫోన్ చేశారో ఇమ్మీడియట్గా అసలు నాకు తెలిసి 1 hour కూడా కాదు, నాకు ఫోన్ వచ్చిన 15 నిమిషాలు నేను ఆఫీస్లో ఉన్నాను. కథ విన్న వెంటనే ఐ టుక్ అన్ ఆపర్చునిటీ. ఐ సెడ్ నాకు ఇది కావాలని. గుప్తా గారితో కూడా మాట్లాడినప్పుడు సార్ నేను ఇది చేస్తాను, మీరు ఇంకా కంఫర్టబుల్గా మనం మాట్లాడుకుందామని. హీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లైక్ ఫ్యామిలీ. మేము నెపోలియన్ రిటర్న్స్ ఫ్యామిలీ లాగా అయిపోయాము. సచ్ అ ప్లెజెంట్ సెట్, చాలా బాగుంది ఇక్కడ వర్క్ చేయడము, హ్యాపీ సెట్. అసలు ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఆ పిల్లదయ్యానికి అంటే చాలా ఫార్మ్స్, ఇప్పుడు గేదె కావచ్చు, వేరే వేరే ఫార్మ్స్ తను మార్చుకొని రివెంజ్ తీర్చుకుంటుంది అని చెప్పారు. అలాగే దివిలో కూడా అంటే ఆ
హర్రర్ యాంగిల్ ఏమైనా తన నుంచి చూపిస్తున్నారా లేదంటే ఒక ఉంటుందండి, మేకర్ ఉంటుంది అంటే లైక్ ఆ పిల్లాడి ఎవరిని ఎలా వాడాలో అన్నీ వాడుతూ ఉంటాడు కాబట్టి. అలాంటప్పుడు పిల్ల దెయ్యాన్ని ప్రెజెంట్ చేయడం కష్టం అనిపించిందా, పెద్ద దెయ్యాన్ని ప్రెజెంట్ చేయడం కష్టం అనిపించిందా? పిల్లదయం ప్రజెంట్ చేయడం అంటే అదొక సినిమా పరంగా ఆలోచిస్తే పిల్లదయం రియాలిటీ లేదు. సో మేము ఇమాజిన్ చేసుకుని దాంతో చేయాలి, వాడే వీడు. సో అదే కష్టం అండి యాక్చువల్లీ. మిగతా అంతా కూడా మనం చెప్తే చేసే సిచ్యువేషన్లో ఉంటాం. సో అదేంటంటే ఒక ఫైటర్ కూడా ఫైట్ చేసేటప్పుడు ఈ పిల్లాడిని ఇమాజిన్ చేసుకుని ఆ వెయిట్ని కూడా ఇమాజిన్ చేసుకుని అతను ఫ్లిప్ అయి కింద పడాలి. అంటే డైపర్ తో కూడా వచ్చి ఫైట్ చేస్తాడు అని అన్నారు. మరి విజువల్ పరంగా చూసుకున్నట్లయితే అది మ్యాచ్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఏదైనా ఒక పెద్దవాళ్ళు అంటే రోల్స్ గా అవి ఓకే, ఏదైనా యానిమల్ అయినా ఓకే, బట్ ఫస్ట్ ఎవర్ అది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, మనకి ఓకే నిజంగా అనిపించాలి. సో దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు? చేసామండి, 100% చేసాము. అది అంటే సీసీ వర్క్ ఇంకా మాకు ఇంకా 2 months 3 months టైం పడుతుంది. బట్ ఏదైతే ఫస్ట్ మాడ్యూల్లో ఎసెట్ ఉంటుందో అది మనం క్రియేట్ చేసేసిన తర్వాతే మేము మిగతా సిచ్యువేషన్స్ వెళ్ళాము యాక్చువల్లీ. కాబట్టి అది క్రియేటెడ్ అండ్ ఇట్స్ 100% షూర్ గోస్ట్ 100%. అంటే మీకు ఎలా ఉంటుందంటే సీజీలో అనుకుంటాం కదా సరిగ్గా రాలేదు అని. సో ఫస్ట్ మేము దాని మీదే కాన్సన్ట్రేట్ చేసాం. అది క్రియేట్ చేసిన తర్వాత సినిమా స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. దివి గారు, సో మీరు చాలా సినిమాలు చేస్తుంటారు, లంబసింగి అవ్వచ్చు, ఇప్పుడు ఇది అవ్వచ్చు, అండ్ ఇంతకుముందు పుష్ప 2 అవ్వచ్చు. సో మీకు అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఇంకా మీరు చేయాలని అనుకుంటున్నారు, అండ్ మీకు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్కి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనిపించింది? నేను ఇప్పుడు దాకా చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చింది. కానీ ఇంకా ఒకవేళ నేను చేయాలనుకుంటే నాకు ఒక రెబెల్ మాస్ లైక్ వితౌట్ మేకప్ పాన్ పరాక్ వేసుకొని ఆ స్టైల్లో రాగా విలేజ్ రోల్ ఒకటి చెయ్యాలి అని ఉంది. కాదు రవి గారు, నెపోలియన్ రిటర్న్స్ కదా, ఏ పండుగ వస్తారు? సంక్రాంతి గానే వస్తారా? ప్లాన్ చేస్తారు? సంక్రాంతి తర్వాత యాక్చువల్లీ పాయింట్ లేదు, ఫిబ్రవరి అలా రిలీజ్ ఉండొచ్చు. యాక్చువల్గా మీ నుంచి ఎమోషన్ కూడా ఎక్కువ క్యారీ అవుతూ ఉంటుంది, ఎమోషన్ సీన్స్ కూడా బాగుంటాయి మీరు చేసేది. అవును సార్. కాకపోతే రాంప్రసాద్ గారు అంటే మాకు గుర్తొచ్చేది ఆటో పంచులు ఎక్కువ. ఇందులో అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కాబట్టి ఆ ఆటోస్ ఏమన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు సార్, నాకు మీరు చెప్పినట్టు నాకు మంచి ఎమోషన్ క్యారెక్టర్లో నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. వీలుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అంటే నన్ను కూడా కొంచెం కొత్తగా చూపించడం ట్రై చేయండి. దీంట్లో కామెడీ యాంగిల్లో పంచలేసే ఉండదు. ఒక పక్కన బామర్ది క్యారెక్టర్ ఉండి బావకు వచ్చే కష్టాలు షేర్ చేసుకొని, సో ఒక డిఫరెంట్ చెల్లి, ఓ తిక్కల చెల్లి, ఇలాంటి ఫ్యామిలీలో కొంచెం బెటర్ నేనే మాట. సో వాళ్ళ మధ్య నిలిపోయే క్యారెక్టర్ మాట నాది. సో అంతా సిచ్యువేషన్ దగ్గర వచ్చే కామెడీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మా చెల్లి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుండా చేతపడి నేర్చుకుంటుంది. యాక్చువల్గా ఆ విషయం నాకు తెలుసు, బావకు చెప్పకుండా పెళ్లి చేసాం. మా వాడు వచ్చి నాకు చెప్తాను, మీ చెల్లి అంటే చేతపడి చేస్తుంటే దానికి పార్ట్ టైం చెప్పి వదిలేసి పూజలు చేసుకుంటుంది. అలా బయటికి వెళ్ళి క్షుద్ర పూజలు చేసుకొని సరదా వస్తుంది నైట్ టైం. మనవాడికి ఏమైనా కంగారు పడతారు, మనవాడికి కావాల్సిన నైట్ టైమే కదా, నైట్ టైం ఉండదు వచ్చిన బాధ. దానికి ఏదో చెప్పి కన్విన్స్ చేసి, అది కదమ్మా కొంచెం ఇంట్లో ఉండు, తర్వాత అప్పుడప్పుడు వెళ్తూ ఉండు, నేను మాడగా ఇంట్లో పెట్టుకుంటుంది పార్ట్ టైం. ఆ పూజల వల్ల దయ్యాలు ఇంటికి వచ్చి దీంతో పడి తిరిగి ఇలా కామెడీలో అంతా అలాంటి చేతపడి. మీరు చెప్తుంటేనే నవ్వుతున్నాను సార్. థియేటర్లో ఖచ్చితంగా ఉండదు, థియేటర్లో ఉంటుంది. కాదు ఇదే స్టోరీ, ఇది అంత పబ్లిక్ గా చెప్పేస్తే ఉండదేమో అనుకున్నాను సార్. లేదు, మీకు ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా మీరు అన్నారు కదా, జనాలు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. చేతపడి చెల్లా అంటే బయట పంపించి ఇష్టం లేక ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాం కదా. నైట్ ఇలా తెలిపోయి నైట్ టైం శారీ కట్టుకొని వెళ్ళి శ్మశానంలో తిరిగి వస్తుంటుంది. సార్ మీరు చెప్పిన పాత్రలన్నీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షం అవుతుంది. సో ఆ ప్రాసెస్లో మాకు వచ్చిన దయ్యాలతో ఉన్న ప్రాసెస్ సినిమా అంతా. రవి గారు లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడంటే డాకిని శాకిని వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు, నెక్స్ట్ టైం ఇంకా ఉన్నాయి కాబట్టి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దయ్యాలు వస్తాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దయ్యాలని ఆర్జీ గారు వస్తే సరిపోదు సార్, అతనితో పాటు చాలా తీసుకొస్తారు. నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని ఇంకా ఆలోచించాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.